ఆ అమ్మాయి ఒకరోజు షాక్ అయ్యింది. ఎందుకంటే ఆమె బాయ్ ఫ్రెండ్ ఒక క్యాట్తో నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడుతున్నాడు. అంతేకాదు, నెక్స్ట్ సెకండ్ ఆ క్యాట్ని కిస్ చేశాడు. వెంటనే వైట్ లైట్ స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత అన్బిలీవబుల్గా ఆ క్యాట్ ఒక క్యాట్ ఉమెన్గా మారిపోయింది. వాళ్ళ కాన్వర్జేషన్ విన్న అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తన దగ్గరకు వచ్చిన అసలు రీజన్ తెలుసుకుని షాక్ అయింది. అతను నిజంగా ప్రేమించలేదు. తన బాడీని ఆ క్యాట్ ఉమెన్తో స్వాప్ చేయడానికి మాత్రమే దగ్గరయ్యాడు. భయంతో ఆ అమ్మాయి వెంటనే ఇంటి నుంచి పారిపోయి స్నోఫీల్డ్కి వెళ్ళింది. కానీ చివరికి బాయ్ ఫ్రెండ్ మరియు క్యాట్ ఉమెన్ ఇద్దరూ ఆమెను పట్టుకున్నారు. తర్వాత వాళ్ళు ఒక విజర్డ్ని వెతికి మ్యాజిక్తో ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు. ఆ తర్వాత గర్ల్ మరియు క్యాట్ ఉమెన్ మధ్య బాడీ స్వాప్ రిచువల్ ఫోర్స్ చేశారు. ఆ రిచువల్ వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. కానీ నెక్స్ట్ మూమెంట్లోనే ఆమె తన రూమ్లో కళ్ళు తెరిచింది. ఆమెకి అర్థమైంది బాడీ స్వాప్ జరగడానికి 2 డేస్ ముందు టైంకి తిరిగి వచ్చిందని. అప్పుడు ఆమెకి ముందు క్యాప్చర్ అయినప్పుడు ఓవర్ హియర్ చేసిన కాన్వర్సేషన్ గుర్తొచ్చింది. విజర్డ్ బాయ్ ఫ్రెండ్ మరియు క్యాట్ ఉమెన్తో మాట్లాడుతుండగా ఇలా చెప్పాడు: బాడీ స్వాప్ రిచువల్ ముందు క్యాట్ ఉమెన్ 3 రూల్స్ బ్రేక్ చేయకూడదు. ఫస్ట్ రూల్, ప్రతి రాత్రి హ్యూమన్ ఫామ్లోకి మారినప్పుడు క్యాట్ ఉమెన్కి ఇంజరీ కాకూడదు. సెకండ్ రూల్, రిబాన్ అయిన గర్ల్ బ్లడ్తో క్యాట్ ఉమెన్కి కాంటాక్ట్ ఉండకూడదు. థర్డ్ రూల్, రిచువల్ డేన క్యాట్ ఉమెన్ గర్ల్ వేసుకున్న సేమ్ క్లోత్స్ వేసుకోకూడదు. ఈ 3 రూల్స్ బ్రేక్ అయితే బాడీ స్వాప్ ఫెయిల్ అవుతుంది. అంతేకాదు, క్యాట్ ఉమెన్ని గాడ్ ఆఫ్ డెత్ పనిష్ చేస్తాడు. ఇప్పుడు గర్ల్కి అడ్వాంటేజ్ ఏమిటంటే ఆమె రిబాన్ అయింది. కానీ బాయ్ ఫ్రెండ్ మరియు క్యాట్ ఉమెన్కి ఈ 3 రూల్స్ గురించి తెలియదు. అందుకే వాళ్లపై రివెంజ్ తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఛాన్స్ అని ఆమె డిసైడ్ అయింది. అప్పుడే బాయ్ ఫ్రెండ్ వచ్చి లైట్ ఆన్ చేసి ఆమెకు ఒక గ్లాస్ మిల్క్ ఇచ్చాడు. కానీ గర్ల్కి తెలుసు ఆ మిల్క్లో స్లీపింగ్ పిల్స్ కలిపాడని. అతను చూడనప్పుడు ఆమె సీక్రెట్లీ మిల్క్ని ట్రాష్ క్యాన్లో పోసేసింది. తర్వాత స్లీపీగా నటిస్తూ పడుకుంది. రాత్రి అయ్యాక గర్ల్ నిద్రపోయిందని అనుకుని బాయ్ ఫ్రెండ్ సీక్రెట్లీ రూమ్లోకొచ్చి క్యాట్ ఉమెన్ని కలిశాడు. డోర్ బయట నుంచి ఇవన్నీ గర్ల్ క్లియర్గా చూసింది. ఆమె కావాలనే రూమ్లోకి వెళ్ళి ఇంకా ఎందుకు అవేగ్గా ఉన్నావు అని అడిగింది. అదే ఛాన్స్లో క్యాట్ ఉమెన్ చేతిపై బలంగా తొక్కింది. తన మొదటి గోల్ కంప్లీట్ అయ్యిందని సాటిస్ఫాక్షన్తో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బాయ్ ఫ్రెండ్ వెంటనే పానిక్ అయి క్యాట్ ఉమెన్ వోన్కి ట్రీట్మెంట్ చేశాడు. ఇంకా గర్ల్ బ్రేక్ చేయాల్సిన రూల్స్లో 2 మాత్రమే మిగిలాయి. నెక్స్ట్ డే బాయ్ ఫ్రెండ్ వర్క్కి వెళ్ళిపోయాడు. క్యాట్ని ఇంట్లో ఒంటరిగా వదిలేశాడు. వెంటనే గర్ల్ ఆ క్యాట్ని కేజ్లో లాక్ చేసి పెట్ హాస్పిటల్కి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్ని చూసి క్యాట్కి స్టెరిలైజేషన్ సర్జరీ చేయమంది. సర్జరీ పూర్తయ్యాక బాయ్ ఫ్రెండ్ వెంటనే హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. క్యాట్ సర్జరీ విషయం తెలుసుకుని అతను ఫ్యూరియస్ అయ్యాడు. ఎందుకంటే దీనివల్ల క్యాట్ ఉమెన్ ఎప్పటికీ తనకు చైల్డ్ ఇవ్వలేను. కానీ బాడీ స్వాప్ రిచువల్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి అతను తన యాంగర్ని కంట్రోల్ చేసుకున్నాడు. క్యాట్ ఉమెన్కి మాత్రం గర్ల్ ఇలా ట్రీట్ చేయడం అస్సలు నచ్చలేదు. కోపంతో తన క్లాస్తో గర్ల్ చేతిని స్క్రాచ్ చేసింది. అదే గర్ల్ ప్లాన్లో సెకండ్ స్టెప్. అది కూడా సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు బ్రేక్ చేయాల్సిన చివరి రూల్ ఒక్కటే మిగిలింది. ఆ అమ్మాయి తన రివెంజ్ ఎలా కంప్లీట్ చేస్తుందో తెలుసుకోవాలంటే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అని వాళ్ళు చెప్పారు.